మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రిలారా మీ అందరికీ శుభములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనము నుండి. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. ప్రియమైన దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో అనేక మంది ఆయన బోధ వినుటకు ప్రజలు తండతండాలుగా వస్తూ ఉండేవారు. ఆయన మాట్లాడుతూ ఉపమానమును గూర్చి దేవుని రాజ్యము ఆవగింజను పోల్చారు. ఆవగింజ ఎంత చిన్నదండి! విత్తబడిన తర్వాత మొలకెత్తినప్పుడు వాటన్నిటిని దాటుకుంటూ ఉన్నతమైన చెట్టుగా మారి దాని కొమ్మలు బలముగా వేచి ఆ చెట్టు నీడన ఆకాశ పక్షులు, జంతువులు నివసిస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. అవును ప్రియులారా, ఆయన రాజ్యమంత శక్తివంతమైనది. ఈ మానవ కోటి ప్రజలందరిలో ఒక చిన్న ఆవగింజ లాంటి మన జీవితము కూడా విశ్వాసం అనే విత్తనముతో ప్రారంభించబడినట్లయితే అది దినదినము బలపరచబడి ఈ లోకములో గొప్ప దీవెనలతో దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే ఆయన రాజ్యానికి వారసులుగా మారుస్తారు. ప్రతి ఒక్కరి జీవితం విశ్వాసములలో కట్టబడాలని అదే విశ్వాసం అని చెప్పి ఉన్నారు. గనుక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి యేసు వైపు చూస్తూ ఈ అంచె దినాలలో నిరీక్షణ కలిగి ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఆవగింజ చిన్నదే, కానీ దాని యొక్క ఉన్నతమైన స్థానము ఎంతో గొప్పదో ఆయన వివరించారు. అలాగే పరలోక రాజ్యము ఆ విధముగానే ఉంటుంది. కనుక ఆ రాజ్యమును చేరాలంటే విశ్వాసముతో బ్రతకాలని, ప్రతి సమస్యల నుండి అధిగమించి ముందుకు సాగిపోవాలని, దేవుడు నిత్యముగా నా పట్ల గొప్ప కార్యము జరిగిస్తారు అని ప్రగాఢమైన విశ్వాసముతో ఆయన పాదాల చెంత బ్రతిమాలుకుంటూ విజ్ఞాపన చేయాలని, అప్పుడే దైవ కార్యమును చూసి ఎదుగుతూ ఉంటామని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతామని దేవుడు సెలవిచ్చారు. ప్రియులారా, అటువంటి జీవితం మనందరము కలిగి ఉండి ఉపమానము ఏ విధముగా దేవుడు మనకు అనుగ్రహించారో ఆ విధముగా జీవించే వారిగా మారాలని, అటువంటి విశ్వాసముతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఆవగింజను పోల్చి ప్రభు ఈరోజు ఉపమానము మీ రాజ్యమును గురించి మాట్లాడుతూ వచ్చారు. అలాగనే విశ్వాసములు మేము కూడా నాయన ఆ విధముగా ఫలించుటకు మీ రాజ్యమును వెతుకుతూ నీ సన్నిధానములు బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయమని, నాయన ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా
ఘనమైన స్తుతిగా